హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇళ్ళు, ఇంటి పక్కన బ్యాక్ సైడు చెట్లు, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా, అలాగే ఫాదర్ ఏమో నాన్నగారు పాపని బయటికి తీసుకెళ్ళేటట్లుగా అనమాట. సైకిల్ దగ్గర నాన్నగారు పాపాయి బ్యాగ్ పట్టుకుంటుందన్నమాట, స్కూల్ బ్యాగ్ లాగా పట్టుకున్నట్లు. అలాగే అమ్మగారు అక్కడ బెంచ్ మీద కూర్చొని బుక్ చదువుతున్నట్లుగా అనమాట, సింపుల్గా అనమాట. అంటే పెన్ను పట్టుకున్నట్లుగా అనమాట, బుక్ చదువుతా పెన్ను పట్టుకున్నట్లుగా అనమాట. అక్కడ బెంచ్ మీద కూర్చున్నట్లుగా వేశాను అనమాట. డ్రాయింగ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అనమాట. ఫస్ట్ ఇల్లు వేశాను. నేను ఏదైతే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నాన్నగారు అనమాట, వాళ్ళ ఫాదర్ గారు హెయిరు, అలాగే మీసాలు ఉన్నట్లుగా వేశాను. అలాగే విండో ఉన్నట్లుగా 2 విండోల్లాగా వేశాను. అలాగే షర్ట్కి కండువ మెడ మీద వేసుకున్నట్లుగా అనమాట, అటు ఇటు కండువ వచ్చేటట్లుగా వేసుకున్నట్లుగా, భుజాల మీద వేసుకున్నట్లుగా. అలాగే అమ్మాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అమ్మాయి. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి మామూలుగా షర్ట్ లాగా వేసుకున్నట్టు, అలాగే లంగా వేసుకున్నట్లు అనమాట. అంటే స్కూల్ యూనిఫామ్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, ఆ మోడల్ లాగా వేసాను అనమాట. చూడండి, అమ్మాయి షర్ట్ లాగా వేసి స్కూల్ యూనిఫాము నేను అంటే చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే బ్రౌన్ కలరు అలా వాడాను అనమాట, బ్లూ కలరు బ్రౌన్ వాడాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి వేసుకోండి. ఇప్పుడు బ్యాగ్ అనమాట, కుడి చేతికి బ్యాగ్ తగిలించుకున్నట్లుగా వేసాను అనమాట. లంగా పిల్లలు ఎక్కువగా లంగా జాకెట్లో వేసుకుంటారు కదా, షర్ట్ మోడల్ లాగా ఉంటుంది. అలాగే కింద లంగా అనమాట. అలాగే షూస్ వేసుకున్నట్లుగా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అర్థమవటం కోసం మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను ప్రతిదీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా సైకిల్ అనమాట, సైడ్కి పెట్టినట్లుగా అనమాట. ఫ్రెండ్స్ చూడండి, అర్థమవటం కోసం తెలియజేస్తున్నాను. అలాగే సైకిల్కి బ్యాక్ సైడ్ గాన్ కూడా కనపడేటట్లుగా అనమాట, సింపుల్గా. చూడండి, అలాగే ఒకటేమో హ్యాంగిల్ పట్టుకున్నారు, ఇంకో చెయ్యి ఏమో వాళ్ళ నాన్నగారు పాపాయి మీద భుజాల మీద వేశారనమాట. అలాగే 2 సైడ్లు విండో వేశాను. చూడండి, అలాగే మనకి ఇటుకలు, పెంకులు అంటారు కదా ఫ్రెండ్స్. అంటే పెంకుటిల్లు ఎలా ఉంటుంది, లైన్స్ లాగా గీసి మధ్యలో కూడా నిలువు గీతల్లాగా గీశాను, అడ్డంగా కూడా డబల్ లైన్ వేశాను. మీకు ఇక్కడ పిక్చర్లో అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. అలాగే చెక్ పోస్ట్ అనమాట, అంటే రాకుండా ఉండడానికి మనకి కర్రలతో కట్టుకుంటారు, మన ఇష్టం అనమాట, ఏదైనా డిజైన్ లాగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే రెడ్ కలర్ యూజ్ చేశాను. అంటే ఇంటికి కూడా అలా వేసుకుంటారనమాట, పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, అలా వేసుకుంటారు. అలా వేసాను అనమాట. అలాగే మెట్లు కూడా ఉన్నట్లుగా వేశాను డ్రాయింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమైద్ది. అలాగే ఎదురు బెంచ్ అనమాట, అంటే కూర్చోడానికి బెంచ్ ఉన్నట్లుగా. బ్యాక్ సైడ్ ఏమో చెట్లు అనమాట, సింపుల్గా వేశాను. ఎవరైనా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చెట్లు, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లు. అలాగే ఇంటి బ్యాక్ సైడ్ కూడా చెట్లు అనమాట, సింపుల్గా మనకి అందంగా పచ్చదనం ఉట్టిపడే విధంగా వేశానన్నమాట. చూడండి, ఇక్కడ చెప్పాను కదా బెంచ్ అనమాట, బెంచ్ మీద అమ్మ తల్లిగారు కూర్చొని బుక్ చదువుతున్నట్లు అనమాట, సింపుల్గా. చూడండి, కాలు మీద కాలు వేసుకున్నారనమాట, అంటే జస్ట్ హెవీగా వేయలేదనమాట, కాలు కొంచెం దగ్గరగా కాలు మీద కాలు వేసుకున్నారు. చూడండి, సైడ్కి కూర్చున్నారనమాట, అంటే ఎక్కువ కుడి చేతి వైపుగా ఉండేటట్లుగా అనమాట, బాడీ ఎక్కువ ఆ విధంగా డ్రా చేశాను. చూడండి, అలాగే బుక్ అనేది ఎడమ చేత్తో పట్టుకున్నారు. అలాగే కుడి చెయ్యేమో అంటే కాళ్ళ మీద నుంచి మోకాళ్ళ మీదకి వచ్చేటట్లుగా అనమాట, పెన్ను పట్టుకున్నట్లుగా అనమాట. మనకి కాలు మీద వేసుకుంటాం కదా కుడి చెయ్యి, అలా వేసి పెన్ను పట్టుకున్నట్లుగా అనమాట, ఎడం చేతిని బుక్ పట్టుకున్నట్లుగా అనమాట డ్రాయింగ్ వచ్చేసి. అలాగే శారీకి కుచ్చుళ్ళు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా నేను ఎక్కడ ఏ డిజైన్ హెవీగా వేయలేదు ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా వేయచ్చు.
సింపుల్గా అనమాట. అసలు ఎటువంటి బార్డర్ కానీ ఏమీ వేయలేదు, నార్మల్ శారీస్ లాగా వేశాను అనమాట. అంటే నార్మల్ శారీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే కింద బార్డర్ దగ్గర ఒక కలరు, శారీ అంతా ఒక కలరు అలా వేసాను అనమాట. న్యాచురల్గా చాలా సింపుల్గా వేయచ్చు. మనకి డిజైన్ ఏమందంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది డిజైన్స్ ఎలా వేయాలనేది. అసలు ఏమీ వేయలేదనమాట, మామూలుగా సింపుల్గా వేశాను. అలాగే హెయిర్ కూడా అంటే హెయిర్ కూడా వేసాను అనమాట. ఫస్ట్ డ్రాయింగ్లో చూపించలేదు, బట్ తర్వాత హెయిర్ వేశాను ఫ్రెండ్స్. అంటే హెయిర్ జడ ముందుకు పడుతున్నట్లుగా వేశాను, కొంచెం అంటే కనపడే విధంగా వేశాను అనమాట. బాగుంటుంది అనిపించింది అమ్మగారి వరకు మాత్రం అలా వేశాను. బయట కూడా సైడ్కి అంటే కూర్చునే బెంచ్ మీదకి వేలాడుతున్నట్లుగా వేశాను అనమాట. బయట చూడండి, వెనక సైడ్ కూడా చెట్లు ఉన్నట్లుగా అనమాట. చూడండి, ఇంటి బ్యాక్ సైడ్ అంతా చెట్లు ఉన్నట్లుగా వేసామన్నమాట. ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీకు చెట్లు ఎన్నైనా వేసుకోవచ్చు, అందంగా ఉంటుంది, పచ్చదనంగా ఉట్టిపడే విధంగా. కలర్స్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే యూజ్ చేస్తున్నానో మీకు అన్నీ అర్థమవటం కోసం చెప్తున్నాను. ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేశాను ఫ్రెండ్స్. అంటే డార్క్ చేసుకోవడం వల్ల మనం కలర్స్ వేసేటప్పుడు హెవీగా బ్రైట్గా కనపడతాయి అన్నమాట. ఎప్పుడైనా డైరెక్ట్గా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత మనం కలర్స్ వేయడానికి ముందు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి లుక్ అయితే చాలా అందంగా కనపడుతుంది. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను, ఎవరైతే ఫస్ట్గా ఇప్పుడే వీడియో ఇది కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థమవటం కోసం చెప్తున్నాను. అసలు బొమ్మ అనేది ఏ విధంగా అలా తయారవుతుంది అనేది కంప్లీట్గా నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కొత్తగా వేసే వాళ్ళకు కూడా అర్థమవటం కోసం చూడండి, అంతా కూడా బ్లాక్ డబల్ లైన్ వేసాను అనమాట. బ్లాక్ వేసిన తర్వాత కలర్స్ అయితే నేను ఏ కలర్స్ వాడానో కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ బాడీకి స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, స్కిన్ టోన్కి నేను చూడండి బాక్స్లో స్కిన్ టోన్ కలర్ యూజ్ చేశాను. ప్రతిదీ మీకు ఇక్కడ చూపిస్తూ వేశాను. చూడండి ఫ్రెండ్స్, స్కిన్ టోన్ కలర్ ఫేస్కి వేశాను. చూడండి, బాడీకి ప్రతి బాడీ పార్ట్స్ ఎక్కడైతే కనపడితే పాదాలు, అలాగే నాన్నగారి చేతులు, అమ్మాయికి మెడ, ఫేసు ఎక్కడైతే కనపడే శరీర భాగాలు కనపడితే ఆ ప్లేసుల వరకు స్కిన్ టోన్ వేశాను అనమాట. అంటే సహజంగా మనకి చర్మం ఏ రంగులో ఉంటుందో ఆ కలర్ అన్నట్లుగా వేశాను. అలాగే ఇదంతా గ్రీనరీగా వేశాను అనమాట. అంటే మనకి పల్లెటూరులో పచ్చదనం ఉట్టిపడే విధంగా ఉంటుంది కదా, ఎక్కువగా గ్రాస్తో ఉంటుంది కదా, అందుకని లైట్ గ్రీన్ కలర్ వేశాను అనమాట. నడిచే ప్రదేశం అంతా కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏ కలర్స్ యూజ్ చేస్తున్నానో కూడా మీకు పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది. అలాగే ఆరెంజ్ వేశాను చూడండి. అలాగే మనకి స్కై బ్లూ కలర్ అనమాట అవుట్లుక్. బయట వైపు చూడండి, పైన మీకు ప్రతిదీ ఈ బొమ్మ అనేది ఏ విధంగా ఇలా అందంగా తయారవుతుందో కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనకి నేను చెప్పాను కదా చెక్ పోస్ట్, దీనికి వచ్చేసి రెడ్ కలర్ యూజ్ చేశాను అనమాట. రెడ్ స్కెచ్ వాడాను. కలర్స్ కూడా మీకు ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. ఏ కలర్స్ ఏమేమి యూజ్ చేశానో కూడా తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ గ్రీన్ వేసాను అనమాట, అంటే మనకి గ్రాస్తో ఉన్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బెంచ్ వచ్చేసి నేను సిమెంట్ కలర్ బెంచ్ లాగా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైన ఆ కలర్స్ వేసుకోవచ్చు, బట్ నేను సిమెంట్ కలర్ వేశాను. బెంచ్ వచ్చేసి చూడండి, కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మనకి నచ్చినట్లుగా వేసుకోవచ్చు అనమాట. డ్రాయింగ్ చెట్లకన్నిటికీ కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చెట్లన్నీ పచ్చదనంగా ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ లైట్ కలర్ యూజ్ చేశాను. లైట్ కలర్ అంత హెవీగా లుక్ రాలేదని అవుట్లుక్ డార్క్ గ్రీన్ షేడ్ కొట్టాను అనమాట. చూడండి, ప్రతిదీ మీకు ఇక్కడ చూపిస్తూ వేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవటం కోసం ఫస్ట్ లైట్ కలర్ లాగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే లుక్ అంతా అంటే డార్క్గా కనపడట్లేదని తర్వాత డార్క్ గ్రీన్ కూడా వాడాను. మీకు ఫినిషింగ్లో చూపిస్తాను. చూడండి, కలర్స్ అయితే వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ అందంగా తయారవుతూ వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను.
మీకు ఎలాంటి డ్రాయింగ్స్ అయినా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా చెట్లన్నిటికీ కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను. హౌస్కి వచ్చి ఆరెంజ్ కలర్ పెంకులు మనకి అంటే పెంకులు కలర్ ఏముంటుంది ఫ్రెండ్స్, నిండు ఆరెంజ్లో ఉంటాయి కదా, అందుకని ఆ కలర్. అదిగో చూడండి, ఫినిషింగ్ లుక్ వచ్చేసి గ్రీన్ అవుట్ లుక్ హెవీ చేశాను అనమాట. లైట్ గ్రీన్గా ఉంది, అంటే లుక్ డార్క్ గ్రీన్ అయితే హెవీగా లుక్ అందంగా కనపడుతుంది అనిపించి వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఫినిషింగ్ లుక్ చూసుకోండి. మనకి హెవీగా అందంగా కనపడాలి, ఎప్పుడైనా మనం వేసిన బొమ్మ అనేది హైలైట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. చూడండి, అలాగే ఇంటికి వచ్చేసి మొత్తం ఆరెంజ్ వేశాను, పెంకుటిళ్ళు చెప్పాను కదా ఫ్రెండ్స్, అలా వేశాను అనమాట. అలాగే విండోకి వచ్చేసి బ్రౌన్ డార్క్ మెరూన్ లాగా వాడాను ఫ్రెండ్స్. విండోకి మనకి ఇనుము డిజైను మిక్స్డ్గా ఉంటుంది కదా, ఆ విధంగా వేశాను అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను కలర్స్ చెప్పాను కదా, పెంకులకి ఆరెంజ్ అనమాట, నిండు ఆరెంజ్ లాగా వేశాను. పెంకుల కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్స్ యూజ్ చేశాను అనమాట. మనకి లుక్ బాగుంటుంది అనిపించి వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరేగా ఇష్టమైన ఏ కలర్స్ అయినా వేసుకోండి. మనకి చూడటానికి లుక్ అనేది చాలా అందంగా న్యాచురల్ లుక్గా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. అదొకటి చేస్తే చాలు. చూడండి, మొత్తం నేను ఆరెంజే యూజ్ చేశాను అనమాట. చూడండి, కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది. ఆరెంజ్ అనమాట. పైన పెంకులకేమో డార్క్ ఆరెంజ్ యూజ్ చేశాను, ఇల్లంతా కూడా ఏమో లైట్ ఆరెంజ్ యూజ్ చేశాను అనమాట. కలర్స్ అయితే ఇంటికి దర్వాజా అదే తలుపు ఉండే దగ్గరేమో నేను లైట్ బ్రౌన్ అనమాట, బ్రౌన్ షేడ్ కొట్టాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేయడం జరిగింది. చూడండి, అలాగే హెయిర్కి అంటే కనపడే ప్లేస్ వరకు హెయిర్కి బ్లాక్ వేశాను, అంటే అమ్మగారికి వరకు జడలాగా వేశాను ఫ్రెండ్స్. ఫ్రంట్కి కనపడే విధంగా రుద్దాను. చూడండి, నేను చెప్పాను కదా, అంటే జడ వేస్తే ఇంకా అందంగా ఉంటుంది అనిపించి వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, లేదు హెయిర్ బాగా కనపడాలి అనుకుంటే కనుక మన ఇష్టం అనమాట, వేసుకోవచ్చు. నేను హెయిర్ వేసాను అనమాట. చూడండి, అలాగే సైకిల్కి ఎప్పుడైనా గాన్లు ఆల్మోస్ట్ బ్లాక్గా ఉంటాయి కాబట్టి నేను బ్లాకే యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే లైట్ బ్లాక్ యూజ్ చేశాను, డార్క్ బ్లాక్ అయితే మనకు ఆ గాన్ అనేది కనపడదు కాబట్టి. చూడండి, అలాగే సైకిల్కి ఎక్కువ కలర్స్ రెడ్ అన్నీ వాడతారు, అంటే హ్యాంగిల్స్ కానీ కొన్నిటికి నేను రెడ్ యూజ్ చేశాను అనమాట. అలాగే కండువ, అంటే వాళ్ళ నాన్నగారు భుజాల మీద కండువా వేసుకున్నారు కదా, అది కూడా రెడ్ యూజ్ చేశాను అనమాట. అలాగే కలర్స్ అయితే ఇక్కడ నేను నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయికి అయితే స్కై బ్లూ రాయల్ బ్లూ కలరు లంగా వేసి బార్డర్ ఏమో బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. అలాగే పైన షర్ట్ కూడా బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. లంగాకేమో రాయల్ బ్లూ కలర్ వాడాను. స్కూల్ యూనిఫామ్స్ రకరకాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, నేనైతే ఇలా కలర్స్ యూజ్ చేశాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బ్యాగ్ వచ్చేసి రెడ్ వాడాను, అలాగే సైకిల్కి కూడా షూస్ వచ్చి బ్లాక్ వాడాను అనమాట, వాళ్ళ నాన్నగారికి అమ్మాయికి. అలాగే మనకి సైకిల్కి కానీ బ్యాగ్ కానీ రెడ్ వాడాను ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారికి ప్యాంట్ వచ్చేసి యాష్ కలర్ బ్లూ అనమాట, సిమెంట్ కలర్ బ్లూ అంటారు, ఆ కలర్ వాడాను అనమాట ప్యాంట్కి. చూడండి, కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేశాను. లుక్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అలాగే చెప్పాను కదా, సైకిల్కి పైన మనకి అది రెడ్ వాడాను అనమాట, గాన్ ఉండేదానికి పైన. అలాగే అమ్మాయి బ్యాగ్ కూడా రెడ్ వేశాను. జుంకీస్కి అమ్మాయికి రాయల్ బ్లూ కలర్ జుంకీలు పెట్టాను. వాళ్ళ నాన్నగారికి స్కై బ్లూ కలర్ షర్ట్ వేశాను అనమాట. షర్ట్ కలర్ వచ్చేసి లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ మారుతూ వస్తుంది. అమ్మగారికి అయితే పింక్ బార్డర్ వేశాను. అలాగే అంటే న్యాచురల్ లుక్ ఉట్టిపడే విధంగా వెయ్యాలి అనిపించి వేశాను ఫ్రెండ్స్. అంటే పింక్ బార్డర్ లాగా వేసి మొత్తం, అంటే శారీకి కింద ప్లెయిన్ బార్డర్ లాగా కాకుండా బ్లౌజ్ వచ్చేసి పింక్ వేశాను చూడండి. అలాగే శారీకి బార్డర్ కూడా ప్లెయిన్ పింక్ లాగా వేశాను, పింక్ కలర్ రుద్దాను అనమాట. ఏ డిజైన్ వేయలేదు ఫ్రెండ్స్, న్యాచురల్గా బార్డర్కి పైన ఏమో బ్రౌన్ కలర్ శారీ లాగా వేశాను. బ్లాక్ కలర్ బుక్ వేశాను, పెన్ను బ్లూ కలర్ రుద్దాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి,
బ్రౌన్ కలర్ అనమాట శారీ అంతా. అంటే ఎక్కువ నేత చీర అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, దానికి ఎక్కువ ఏ డిజైన్స్ ఉండవు కదా, అంటే ఆ విధంగా వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, డిజైన్ కావాలన్నా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బొమ్మే హెవీగా హైలైట్గా ఉంది అని నేను ఎక్కువ కలర్స్ యూజ్ చేయలేదు, అదే ఎక్కువ డిజైన్స్ ఏం వాడలేదు. ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా స్కిన్ టోను బాడీకి అంతా వేసాను. ఎక్కడైతే అవుట్లుక్ కొంచెం గ్యాప్ ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.